ఇటీవలి అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలు భారీ స్థాయిలో ఉద్యోగాలను కోతపెట్టిన సంగతి విదితమే. ఇప్పుడు టెలికాం రంగంలో కూడా ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి. గత కొన్నేళ్లుగా క్రమక్రమంగా ఉద్యోగులను ఇంటిపాట పట్టిస్తున్న నోకియా ఇప్పుడు ఏకంగా 14,000 మంది ఉద్యోగులను తగ్గించాలని నిర్ణయించింది. వారిలో భారతీయులు కూడా ఉన్నారు. ప్రస్తుతం నోకియాలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 74,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తుండగా అందులో దాదాపు 17,000 మంది భారత్లో ఉన్నారు. మొత్తం వర్క్ ఫోర్స్ లో సుమారు 20% కోత విధించాలనే లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా భారత్లో వ్యాపార ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2025 చివరి త్రైమాసికంలో కంపెనీ భారత విభాగంలో నికర అమ్మకాలు 15% పడిపోవడం గమనార్హం. ఇక సంస్థలో నాయకత్వ మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఏప్రిల్ 1, 2026 నుంచి సమర్ మిట్టల్ను ఇండియా కంట్రీ బిజినెస్ లీడర్గా, విభా మెహ్రాను కంట్రీ మేనేజర్గా నియమించారు. ఇంతకుముందు ఈ బాధ్యతలు నిర్వహించిన తరుణ్ చబ్రా పదవి నుంచి తప్పుకున్నారు. సంస్థలోని క్లౌడ్ అండ్ నెట్వర్క్ సర్వీసెస్, మొబైల్ నెట్వర్క్స్ విభాగాల విలీనం వల్ల ఏర్పడిన అదనపు పదవులను తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా నోకియాలో ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2018లో 1,00,000కు పైగా ఉన్న ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు గణనీయంగా తగ్గిపోయింది. భారత్తో పాటు యూరప్లోని గ్రీస్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో కూడా సుమారు 1,400 మందిని తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది.